ఫైర్ బోల్ట్ రివోల్ట్ FR1 Pro అనే స్మార్ట్ వాచ్ రిలీజ్ కాబోతుంది. మనకు ఆల్రెడీ FR1 అనేది రిలీజ్ అయింది. రెండు స్మార్ట్ వాచెస్ చూడడానికి డిజైన్ పరంగా సేమ్ ఉన్నాయి. సో ఫీచర్స్ పరంగా డిఫరెన్సెస్ అండ్ ఈ రెండు స్మార్ట్ వాచెస్లో ఏ స్మార్ట్ వాచ్ కొనాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మొదటి డిఫరెన్సెస్ చూసుకుంటే రివోల్ట్ FR1 Proలో వచ్చేసి 1.3 ఇంచెస్ AMOLED విత్ 2.5D కర్వ్ డిస్ప్లేతో ఇచ్చారు. అదే FR1లో వచ్చేసి 1.39 ఇంచెస్ అల్ట్రా వియూ డిస్ప్లేతో వస్తుంది. పిక్సెల్ రెజల్యూషన్ రెండిట్లో సేమ్ ఉంది. అండ్ బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే FR1 Pro వచ్చేసి 600 nits బ్రైట్నెస్ ఇచ్చారు. FR1లో వచ్చేసి 550 బ్రైట్నెస్ ఇచ్చారు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి బ్లూటూత్ కాలింగ్. ఇందులో సింగిల్ సింక్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అనేది యూజ్ చేశారు. సో వాచ్లోనే కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇందులో డయల్ ప్యాడ్, కాంటాక్ట్స్, కాల్ హిస్టరీ చెక్ చేసుకోవచ్చు. అదే కాకుండా వాచ్లో మనకు మైక్ అండ్ ఇన్బిల్ట్ స్పీకర్ ఉంటుంది కాబట్టి వాచ్లోనే కాల్స్ మాట్లాడుకోవచ్చు. మరో ఫీచర్ ఈ స్మార్ట్ వాచ్లో చూసుకుంటే స్ప్లిట్ స్క్రీన్. సో రెండు స్మార్ట్ వాచ్లో సేమ్ ఫీచర్ ఇచ్చాడు. అదే కాకుండా వాచ్కి మనకు పాస్వర్డ్ లాక్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ కూడా రెండు స్మార్ట్ వాచ్లో సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి వాచ్ ఫేసెస్. రెండు వాచెస్లో సేమ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 200 పైగా వాచ్ ఫేసెస్ ఇచ్చాడు. అదే కాకుండా కస్టమైజబుల్ వాచ్ ఫేసెస్ కూడా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్స్ ఈ స్మార్ట్ వాచ్లో రెండిట్లో సేమ్ ఉన్నాయి. అది వచ్చేసి మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్. సో ఇది ఆటో రికగ్నిషన్ కూడా చేస్తుంది. మీ యాక్టివిటీ ఏది యూజ్ చేస్తారో అది ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేసి ట్రాక్ చేస్తుంది. అదే కాకుండా ఇందులో 24/7 హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్, స్లీప్ మానిటరింగ్ అండ్ ఆటో స్ట్రెస్ మోడ్ గిట్ట మనకు ట్రాక్ చేసి రికార్డ్ చూపిస్తుంది. ఇవన్నీ మనకు వాచ్లో ఫాస్ట్ ట్రాక్ వరల్డ్ యాప్ ద్వారా మనము చెక్ చేసుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ వచ్చి రెండు స్మార్ట్ వాచెస్లో సేమ్ ఉన్నది. సో 5 days బ్యాటరీ బ్యాకప్ అనేది ఇస్తుంది. మరిన్ని ఫీచర్స్ ఇందులో చూసుకుంటే స్మార్ట్ నోటిఫికేషన్స్, రిమైండర్స్, అలారం, వెదర్ అప్డేట్స్ ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్ వాచెస్లో 2000 లోపు కొనాలనుకుంటే FR1 కొనండి. లేకపోతే 3000 లోపు కొనాలనుకుంటే FR1 Pro కొనండి. ఈ రెండు వాచెస్లో డిఫరెన్సెస్ మాట్లాడుకుంటే డిస్ప్లే పరంగా, ఎందుకంటే FR1 Proలో AMOLED డిస్ప్లే ఉంది అండ్ FR1లో వచ్చేసి అల్ట్రా వ్యూ డిస్ప్లే ఉంది. సో AMOLED డిస్ప్లే కొనాలంటే 3000 లోపల కొనాలి అండ్ అల్ట్రా వ్యూ డిస్ప్లేతో కొనాలి 2000 లోపు అనుకుంటే FR1 కొనండి. వాచ్ యొక్క డయల్ పరంగా గిట్ట FR1 Pro అనేది చిన్న సైజులో ఉంటుంది. FR1 వచ్చేసి కొంచెం 1.3 ఇంచెస్ ఉంటుంది. ఈ రెండు డిఫరెన్సెసే ఉన్నాయి. నేను చెప్పిన ఈ డిఫరెన్సెస్ బేస్ చేసుకొని మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు ఏ స్మార్ట్ వాచ్ అనేది తీసుకోవాలని డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇంతవరకు వీడియో చేస్తున్నాను. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి.